హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఎగ్ పఫ్. ఏంటి ఓవెన్ లేదని చింతిస్తున్నారా? డోంట్ వరీ ఫ్రెండ్స్, చీజ్ లేకుండా, బటర్ లేకుండా, ఓవెన్ లేకుండా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తా. చూసండి. మరి ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ మైదా వేసుకోవాలి. మైదా లేకపోతే గోధుమ పిండి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే అంటుకోకుండా స్మూత్గా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక రౌండ్గా చేసుకున్నాక దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం చేసే పూరీలు అంటుకోకుండా వస్తాయి. ఇలా ప్రెస్ చేసి స్మూత్గా అయిందో లేదో చూసుకోవాలి. తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో గుడ్లు వేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే గుడ్లో ఒక టేస్ట్ బాగుంటుంది. ఇలా సెల్ బ్రేక్ అయితే గుడ్లు బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 ఆనియన్స్ తీసుకొని 2 చిల్లీస్ తీసుకోవాలి. ఇలా నేను కట్ చేస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే పించ్ ఆఫ్ సాల్ట్ అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఒక లెమన్ తీసుకొని ఇలా వేసుకోండి. 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఇలా 4 బాల్స్లా చేసుకోండి. తర్వాత మన పూరి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేస్తూ 4 వైపులా సమానంగా చేసుకోండి. ఇలా 4 పూరీలు చేసుకున్నాక ముందు 1 పూరి తీసుకొని గీ అప్లై చేస్తూ చేత్తోనే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా నేను మొత్తం ఎలా అయితే అప్లై చేస్తున్నానో మీరు కూడా అలాగే అప్లై చేసి పొడిపిండి వేసుకోండి లైట్గా. ఇలా వేసుకున్నాక మనం ఆల్రెడీ పూరీలు చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద సెకండ్ పూరీ వేసుకోవాలి. సేమ్ అన్ని పూరీలు ఒకే సైజులో చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ గీ అప్లై చేసి మొత్తం మళ్ళీ పొడిపిండి వేసుకోండి. అలా 4 పూరీలు వేసుకున్నాక ఒక రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అలా కట్ చేసుకోవాలి. అలా 4 వైపులా కట్ చేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న పిండిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలాగే సేమ్ మీరు కూడా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసిన ఎగ్ని 2 స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ తీసుకొని ఇలా నేను ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకొని హాఫ్ ఎగ్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. 4 కార్నర్స్ ఒకే దగ్గర స్టిక్ అయ్యేలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ ఏ గ్యాప్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. గీ అప్లై చేస్తూ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఎక్కడన్నా గ్యాప్ వస్తే
ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపల ఉన్న కర్రీ బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో రాకుండా మొత్తం కవర్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. రిమైనింగ్ కూడా నేను చూపిస్తున్నట్టుగానే ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ మరగనివ్వాలి. మరిగిన తర్వాత నేను చూపించినట్టుగానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఎగ్ పఫ్ తినాలనిపిస్తే బయటికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. వేడి వేడి ఎగ్ పఫ్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.